హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించి షాప్స్కి సంబంధించి అదే దుకాణాలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ మీరు వెంట పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ అని కనబడుతుంది చూడండి, లెఫ్ట్ సైడ్. దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ట్రేడ్ లైసెన్స్ కూడా ఇక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ట్రేడ్ లైసెన్స్ అని ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డౌన్లోడ్ సైన్డ్ కాపీ అని ఓకే. సో ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకైతే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ అప్గ్రేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇదే పేజ్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ TIN నెంబర్ అని కనబడుతుంది కదా, ఎంటర్ యువర్ TIN ట్రేడ్ లైసెన్స్ నెంబర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం చేసుకున్నామో ఈ ట్రేడ్ లైసెన్స్ సంబంధించి మనకు టిన్ నెంబర్ అని ఉంటుంది. ఆ పేజ్ మీరు ముందు పెట్టుకుంటే కనబడిపోతుంది. ఆ నెంబర్ తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా డీటెయిల్స్ అనేది మీయేనే కాదా మొత్తం వస్తే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో అమౌంట్ కూడా ఎంత పడింది ఏం కథ అనేది కూడా టోటల్ అమౌంట్ సెక్షన్లో మీకు అమౌంట్ కూడా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి అండ్ మీ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఆన్లైన్ పేమెంట్ అని కనబడుతుంది. ఓకే, సో జాగ్రత్తగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెంబరు మన టిన్ నెంబరు ఒకసారి అటు ఇటు వేరే వాళ్ళది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీరు ఈ ప్రొసీడ్ టు పేమెంట్ ఆన్లైన్ మీద క్లిక్ చేసినంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి అప్డేట్స్ వీడియోస్ నేను రెగ్యులర్గా చాలా చేస్తూ ఉంటాను. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు నేను అమౌంట్ పే చేస్తున్నాను. సో ఆర్ యూ షూర్ అని అంటుంది. ఓకే మీద క్లిక్ చేశాను. సో పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, యూపీఐ ద్వారా, QR కోడ్ ద్వారా మన ఇష్టం చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసి చిన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ అయితే మనము కట్టేసుకోండి. ఓకే, అయితే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఎవరైతే దుకాణాలు రన్ చేస్తూ ఉంటారో, షాప్స్ రన్ చేస్తూ ఉంటారో ఈ ట్రేడ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం దుకాణాలు నడుపుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే అభ్యంతరం లేకుండా మనకు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇది మనకు పర్మిషన్ ఇచ్చినట్టు. సో ఇది ఒక చిన్న లెటర్, అంటే ఇది ఒక చిన్న సర్టిఫికెట్ అయితే మనము షాప్లలో పెట్టుకోవాలి. ఇది మీ షాపు విడ్త్ ఎంత, పొడవు, లోతు, హైట్, అదే అడ్డం పొడవు ఎంత అనే దాన్ని బట్టే మీ అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో చూడండి, యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అని కనబడుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. రెన్యువల్ అనేది చాలా సింపుల్ అండి. సో ఫ్రెష్ కూడా నేను వీడియో సెక్షన్లో వీడియో ఉంది ఎట్లా చేసుకోవాలనేది ఒకసారి చూడండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఏమన్నా సుతా కామెంట్లో అడగండి. కొందరికి టిన్ నెంబర్ మర్చిపోయామండి అని అడుగుతారు. సో ఎవరైతే కావాలో కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు సమాధానం ఇస్తాను. సో కొన్ని డీటెయిల్స్ అడిగి సమాధానం, అంటే ఆ టిన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను. రైట్? సో ఓకే, సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.